5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఓకే ప్లీజ్ మెల్లిగా చేతులు తెస్తే కళ్ళు తెరవండి. ఒకసారి ధ్యానానికి గట్టి క్లాప్స్ అండి. మనం ఈ విధంగా ఏకం కావడానికి కారకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్స్. అదేవిధంగా స్వర్ణమాల పత్రి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గట్టి ధన్యవాదాలతో తెలుపుతూ గట్టి క్లాప్స్ కొడదామండి. ఈరోజు పత్రిజీ ధ్యానమాయాగం 2 విజయోత్సవ సంబరాలకి విచ్చేసిన ధ్యానులందరికీ ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరపు నుండి మీ అందరికీ కూడా ధ్యానాభివందనాలు, కృతజ్ఞతలు. ధ్యానాభిలాషులందరికీ కూడా నమస్సమాంజలు. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ధ్యానయాగ అయిన తర్వాత మనం అక్కడ పడ్డ 14 రోజులు 11 రోజుల కార్యక్రమం, అంతకుముందు 3-4 రోజుల ముందు వచ్చిన వారి అవన్నీ కూడా ఎంతోమంది శ్రమ కోర్చి తమ వంతుగా వాలంటరీ వర్క్ చేసి ఎంతో ఆనందాన్ని పొందిన వారందరూ కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసి వాళ్ళ అనుభవాన్ని పంచుకోవడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మనం. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ముందుగా నేను స్టేజ్ మీదకి ఒక 5 పిలుస్తాను, వాళ్ళు మాత్రమే రావాలి. చంద్రకళ మేడం, సుజాత మేడం నెరడమెట్, లక్ష్మి గారు మోహనలక్ష్మి గారు, శకుంతల మేడం మీరుపేట్, అరుణ మేడం, మల్లీశ్వరి గారు వచ్చి 5 నిమిషాలు కూర్చొని కింది దిగండి. రావాలి, పిలిచిన వారు ఖచ్చితంగా రావాలి. అక్కడ లైవ్లో వెళ్తుంది. నేను రానంటే ఆ తలకాయ అక్కడ తిప్పండి అబ్బా. చంద్రకళ గారు వచ్చి కూర్చున్నట్టుగా ఇమీడియట్లీ పిలవగానే వచ్చి కూర్చోవాలి. శకుంతల గారు వచ్చేయండి. చంద్ర మేడం, అన్నపూర్ణ గారు, చంద్ర మేడం, మారం చంద్ర రావాల్సి ఖచ్చితంగా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి మేడంకి. మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ధ్యాన చక్రము, ధ్యాన యాగాలు ఎంతో విజయోత్సవంగా, ఎంతో ఆనందంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ చేసే భాగ్యము మా వరకే దక్కింది. ఇది మా వంతు కార్యం చేయాల్సింది. నిజంగా పత్రికారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. మేము జన్మ తీసుకుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇలాంటి సేవ చేయడానికి మాత్రమే అనే ఉద్దేశంలో ఎంతోమంది వాలంటరీగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టి క్లాప్స్ అండి. నిజంగా మన అదృష్టం. మనం పత్రికారు ఉన్న సమయంలో మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవడం, వారితో పాటు వారి సిద్ధాంతాల్లో మనం కూడా భాగస్వాములు అయ్యి ఆ సిద్ధాంతాలను ముందు తీసుకెళ్ళడం, కొన్ని తరాలకు చెప్పుకోవచ్చు. మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేసాము, మనం పత్రికారు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు, ఇక్కడ ఉండేవాళ్ళని కాదు, ఇక్కడ ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా పత్రికారు ఎన్నుకున్నవారే. ఒకసారి గట్టి క్లాప్స్ అండి మీ అందరికి కూడా. ఏదైనా ఒక కార్యం చేసేప్పుడు ఒక నాయకత్వం వహించే వాళ్ళు కావాలి. ఏ కార్యమైనా కానీ ఇంట్లో మనం ఒక 4 భోజనాలకు వస్తున్నప్పుడు ఇంటికి ఖచ్చితంగా ఎవరినో ఒకరికి ఈ భోజన కార్యక్రమం మీరు చూడాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే 4 ఉన్నా కానీ ఒక కార్యక్రమంకి నాయకత్వం వహించే వాళ్ళని మనం ఏ విధంగా అయితే నియమించుకుంటామో, మన పిఎస్ఎస్ మూమెంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొంచెం నాయకత్వం వహించే వాళ్ళు కావాలి. కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ప్రతి ఒక్కరిలో కూడా ఆ నాయకత్వ లక్షణాలు అందరూ ఉన్నవాళ్ళు ఇక్కడ. కాకపోతే వాళ్ళు కొంచెం వెనక, వీరు కొంచెం ముందుగా ఉన్నారు. ఏదైనా వర్క్ అప్పచెప్పినప్పుడు నిజంగా మేము చేయాల్సిన కార్యం అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ చక్కగా రావడం కూడా. అనుజ మేడం మీ సీట్ ఖాళీగా ఉంది అక్కడ. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఆవిడకి కూడా. కనకదుర్గ మేడం ఒక సీట్ ఎందుకు ఖాళీ ఉంది, నాదే అని అనుకుంటున్నాను. నాది కాదు అది. ముందుగా ఎవరు మాట్లాడతారు? అరుణ మేడం బాస్, కిచెన్ ఇన్ఛార్జ్. ఓకే, లక్ష్మి మేడం, మోహన్ లక్ష్మి. ముందు లక్ష్మి మాట్లాడడానికి ఎప్పుడు వెనకాలదు కాబట్టి ముందు లక్ష్మి గారితో మాట్లాడు. అందరికీ ధన్యవాదాలండి. చాలా అద్భుతంగా జరుపుకున్నాం. అందరి సహాయ సహకారాలతో పత్రిజీ ధ్యాన మహాయాగం చాలా అద్భుతంగా జరిగింది. మీరందరూ గమనించారు. ఈ విధంగానే మన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మన దగ్గర ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ని పత్రిజీ ద్వారకా నివాసు, పత్రిజీ శక్తి స్థలు,
ప్రతి సంవత్సరం జరుపుకునే పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం అన్నింటికీ మన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. శకుంతల మేడం. ధ్యాన బంధువులందరికీ నా నమస్కారాలండి. నేను 2012 నుంచి డొనేషన్స్లో వర్క్ చేయటం ఇష్టము నాకు. ఇట్లా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో, వైజాగ్లో ఉంటే వైజాగ్లో, లేకపోతే రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో కూడా చేస్తూ ఉన్నాను. ఈసారి నాకు చిన్న ఆపరేషన్ అయింది బ్రెయిన్కి. అయితే అక్కడ వద్దులే, నేను చిన్న వేరే మనీ దగ్గర ఎందుకులే, వేరే దగ్గర చేస్తాను అని రాములు గారితో చెప్పాను. ఈసారి నేను చేయనండి, అక్కడ వేరే తేలిగ్గా ఉండే దగ్గర చేస్తాను అని. ఏం అవ్వదు మేడం, పర్వాలేదు రండి అన్నారు. సరే, నేను పొద్దున్నే మెడిటేషన్ చేస్తుంటే పత్రి సార్ నా దగ్గర డబ్బులు కట్టలు 2-3 కట్టలు పడేసి, లెక్క పెట్టండి మేడం, మనకు ఎవరికి వస్తాయి డబ్బులు అన్నారు. ఇంకా నాకు ఎదురుగా పత్రి సార్ ఫోటో ఉంది. ఇంకా అది చూసి కళ్ళమ్మ నీళ్ళు గారిపోయినాయి. ఇంకా నాకు ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. సరే, నేను చేయగలను ధైర్యంతో 11 days అక్కడే ఉండి సక్సెస్ఫుల్గా చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనకి ఏదైనా పత్రి సార్ వెనకాల ఉంటారు, మనకి దేనికి భయపడవసరం లేదు, మన పేసి ముందుకెళ్తుంది అని ధైర్యం ఉంది ఏది మొదలు పెట్టినా కూడా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ ఒక్కరికే ఎందుకు ఇచ్చారు మరి? ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు పత్రి గారు? అంటే ఆ సామర్థ్యం మీలో ఉంది కాబట్టి మీకు ఇచ్చారు అది. థ్యాంక్ యూ మేడం. అనుజ మేడం. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఓకే మాస్టర్, నేను ధ్యాన మహాయాగంలో రిసెప్షన్ దగ్గర అంటే వస్తువులు చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అనౌన్స్ చేయడము అన్ని విధాలుగా, అంటే క్లీనింగ్నెస్, శుభ్రత, అటువంటివన్నీ కూడా ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, బ్యాగులు, ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు, అవన్నీ కూడా అనౌన్స్ చేయడము. మరియు పిరమిడ్ సేవాదల్ దాంట్లో ఆర్ఆర్ డిస్టిక్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. రంగారెడ్డి డిస్టిక్ నుంచి కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. కనుక 11 days అక్కడే ఉండి అద్భుతంగా వర్క్ చేశాను సార్. అద్భుతంగా జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఏ విధంగా అయితే ట్రైన్ బయలుదేరే ముందు కృపయా ధ్యాన్ దీజియే 1-2-0-7-7-7-5 అనే ఉద్దేశంతో రైల్వే వాళ్ళు ఏ విధంగా అయితే అనౌన్స్ చేస్తారో మేడం అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ప్రాంగణంలో ఎవరు ఉండకూడదు, అందరూ స్టేజ్ ఎదురుగా కూర్చోవాలి అని ప్రతిదీ కూడా అనౌన్స్ చేస్తూ, ఎవరన్నా ఎలాంటి వస్తువులైనా పోగొట్టుకున్నా కానీ మాకు ఫోన్ ఒకటి ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరైనా కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేడం గారు, అరుణ మేడం గారు ఇద్దరు కలిసి, అరుణ్ జ్యోతి గారు ఇద్దరు కలిసి అక్కడ అనౌన్స్మెంట్లో కూర్చోవడం జరిగింది. నిజంగా వాళ్ళు ఉండడం వల్ల కూడా మనకి ఎక్కడైనా ఏమైనా వస్తువులు పోగొట్టుకున్నా, ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళకి ఇమీడియట్లీ అనౌన్స్లో చెప్పడము, ఏదైనా కార్యం కావాలన్నా ఇప్పుడు నేను గ్రౌండ్లో చూసేది, సాంబశివరావు గారు గ్రౌండ్లో చూసేది, అక్కడ చెప్పిన తర్వాత ఇమీడియట్లీ అది మాకు కూడా అవసరం అయ్యి ఉంటే ఏదైనా బాత్రూంలో నీళ్ళు రావట్లేదన్నా కానీ అది కూడా అనౌన్స్ చేసేవారు. ఆ అనౌన్స్మెంట్ వల్ల మేము వెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గర కానీ ఆ ఏర్పాటు కానీ చూసేవాళ్ళము. నిజంగా అక్కడ అనౌన్స్మెంట్ ఉన్నందుకు చాలా సంతోషపడాల్సిన విషయము. మనకి ఎన్నో విషయాలు కూడా అక్కడ తెలుస్తున్నాయి మనకి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రకళ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి, మరి స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి ఇచ్చేసిన ధ్యాన బంధువులందరికీ కూడా నా నమస్కారములు. మరి ఈసారి ధ్యాన మహాయాగం ఎలా జరిగిందండి? బాగుందా అండి? మరి ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది వచ్చారండి జనాలు. అసలు ఎంత ఆనందమైందో. అసలు ఏ సెక్షన్లో చూసినా కూడా చాలామంది వచ్చారు. ఎంత బాగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చాలా బాగా చేశారు. మరి మేము డొనేషన్ సెక్షన్లో చేస్తాం. మరి అక్కడ కూడా విపరీతమైన మంది వచ్చి చాలామంది డొనేషన్స్ ఇచ్చిపోయారు. వాళ్ళంతా కూడా ఎంత ఆనందంగా వాళ్ళు ఇచ్చిపోయినారో మాకు ఎంత బాగా అనిపిస్తుందో. మరి పత్రి గారు అక్కడుండి మనతో అందరితో చేయిస్తున్నారు. మరి వేల మందిని పిలిపించుకున్నారంటే ఆయన శక్తిని చూపించారు చూడండి. మరి పత్రి గారు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. మరి ఈ ధ్యానయాగం ఎలా జరిగిందో మరి నెక్స్ట్ ఇయర్ కూడా మహిళా ధ్యాన మహాయాగం కూడా చాలా బాగా జరగాలి. మనం ఎంతో సహకారం చేయాలి, మనం ఎంతో సేవ చేయాలి. మనం ఒట్టిగా కూర్చోవడం కాదు. మనకు గురువుగారు మనం నేర్పింది ఎందుకు? మనం అందరం కూడా ఈ వర్క్ చేసి ఇక్కడ ఉన్న ఆనందాన్ని పొందాలి. మనము అవడమే కాదు, నలుగురిని కూడా మన ధ్యానులుగా, శాకారులుగా మార్చే బాధ్యత మనకుంది. మరి ఇది అందరం మనం చేద్దామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రకళ మేడం. దాదాపుగా 2012 నుండి 24 వరకు ఇప్పుడు కలిసేది కూడా 24 చెప్పేసాను నేను. ఈ 12 సంవత్సరాలు నిజంగా
ఎప్పుడు ఓన్లీ డొనేషన్ కౌంటర్లో కూర్చొని వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకొని అంతకు ముందుగా ఈ ప్రాంతంలో అంతా తిరిగి డొనేషన్ కలెక్ట్ చేసుకొని ఆ ధ్యాన మాయాగానికి కావాల్సిన సరుకులు ఏర్పాటు చేయడానికి ఏ రోజైతే అమౌంట్ రావడం జరుగుతుందో ఆ అమౌంట్ ఇమీడియట్లీ బ్యాంకులో వేసి కడతాలకు అందజేయడం నిజంగా చంద్రకళ గారు వాళ్ళ బ్యాచ్కు ఒకసారి గట్టి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ చంద్ర మేడం. ఏం చేయకుండా చెప్పి ఏం చేయలేదు అయినా పిలిచాను. ప్రతి సంవత్సరం పత్రికారు ఉన్నప్పుడు పత్రికారికి వంటశాలలో మేడం ఉండి ఎక్కడ ఎలాంటి టిఫిన్ కావాలన్నా సార్కి టీ కాఫీలు ఏమన్నా కావాలన్నా కిచెన్ నుండి ఎప్పుడు బయటకు వచ్చేది కాదు మేడం. అసలు ఈ మేడం అక్కడ ఉంటుందన్న సంగతి కూడా ఎవరు తెలియదు సొసైటీలో. కానీ పత్రికారు మనకు కొంచెం దూరం అయినందున ఈ 2 సంవత్సరాల నుండి మేడం గ్రౌండ్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి నమస్తే అని చెప్పి నమస్కారాలు పెట్టుకునే అవకాశం కలిగింది మేడంకి. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అందరికీ నమస్కారం. నేను ఈ సంవత్సరం నిజంగా ఏం చెయ్యలేదండి. పోయిన సంవత్సరం అన్న కిచెన్లో కొంచెం వర్క్ చేశాను. ఈ సంవత్సరం అంతా పైనే తిరిగాను. ఎక్కడో నా పని ఎక్కడుందో అక్కడికి ఆయన తీసుకెళ్లారు. ఆ నిమిషం అక్కడ నా పాత్ర ఊహించి పక్కకు తప్పుకున్నాను. అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు మేడంతో స్టార్ట్ చేద్దాం అది. ఎందుకంటే సీరియల్ రావాలి. వాళ్ళు నన్ను కొడతారు. అందరికీ నమస్కారం అండి. మన గురువుగారు నేను పత్రిసారికి పత్రి మేడంకి నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారం అండి. ధ్యాన మహాయాగం ఎంత బాగా జరిగిందో మీ అందరికీ తెలుసు. దానిలో నా పాత్ర అంటే కిచెన్లో చూసుకోవటము, మా హస్బెండ్ అనుకుండి సర్వీస్ చేయటం అనమాట. అది నాది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అద్భుతంగా చేద్దామని మన అందరి సంకల్పం గట్టిగా ఉంటే ఇంతకన్నా ముందుకు వెళ్ళొచ్చు మనము. అన్నదానాన్ని ఇంకా పైకి తీసుకురావాలి, సక్సెస్ఫుల్గానే అన్నీ. అది నేను కోరుకునేది. థ్యాంక్ యూ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి నా నమస్కారములు. ఇక్కడున్న జానులందరికీ నా నమస్కారములండి. మనం చేసిన సేవ గురించి మాట్లాడాలంటే 2011లో నేను స్టార్ట్ చేశాను సేవ చేయటం. 2012 నుంచి కర్తాల్లో ఇన్ని సంవత్సరాలు రిసెప్షన్లో ఉంటూ నాకు చేతనైనంత వరకు మ్యాక్సిమం నేను సేవ చేయగలిగాను. ఎందుకంటే అంత సేవకి డెడికేటెడ్గా ఎందుకు అయ్యాము అంటే గురువుగారే ప్రత్యేకంగా చెప్పారు ఒకసారి, అన్నిటికంటే సేవ ముఖ్యం మేడం. ఒకసారి నేను సేవను గురించి అడిగాను, సార్ సేవలోనే అన్నీ మిస్ అయిపోతున్నాం సార్, ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ అయిపోతున్నాము, ఇంకా అంటే డ్యూటీ చేంజ్ అయితే బాగుంటుంది అనిపించింది సార్ అని పత్రి సార్ని అడగటం జరిగింది. అప్పుడు సార్ చెప్పారు, ధ్యానం కంటే అన్నిటికంటే కూడా సేవ అనేది చివరి స్థాయి మేడం. సేవ చేయటంలో ఉన్న గొప్పతనం దేంట్లోనూ లేదు. సేవలో అంటే సేవ గురించి చాలా గొప్పగా చెప్పారు. అప్పటి నుంచి ఇంకా సేవా దృక్పథంతో చాలా ఎప్పుడు 11 డేస్, మిగతా రోజుల్లో ఎలా ఉన్న 11 డేస్ మాత్రం డెడికేటెడ్గా చెయ్యాలి. మనం వచ్చింది సేవ చేయడానికి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఏ పని ఉంటే ఆ పని, ఎప్పుడు ఏ పని తగిలితే ఆ పని, ఒకటే అని కాకుండా అన్నిటినీ చూసుకుంటూ సేవలో ఉన్న గొప్పతనాన్ని గురువుగారి ఆధ్వర్యంలో, గురువుగారి సహాయంతో, గురువుగారి కరుణతో మరి సేవ చేయటం జరిగింది. అందరికీ మరి కృతజ్ఞతలు. అందరూ ఈ సంవత్సరం నేను అన్నదాత సుఖీభవ దగ్గర ఉండిపోయాను. మరి ఈ కొత్తగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనేది ఒక స్కీము మనం తయారు చేయడం జరిగింది. ఎందుకు అంటే అన్నదానం అనేది చాలా గొప్పది. ఇన్నాళ్ళు మనం ధ్యాన మహాచక్రంలో యాగాలు కానీ చక్రాలు కానీ అన్నదానానికి వసూలు చేసేది కేవలము 2-3 నెలలే చేస్తాము. మిగతా రోజుల్లో చాలా మరి అక్కడ అన్నదానం అనేది ఎప్పుడు కూడా 250 మెంబర్స్ భోంచేస్తూనే ఉంటారు ప్రతిరోజు. అక్కడ ఫండ్స్ కూడా చాలా కావాల్సి వచ్చినాయి. దాని గురించి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అన్నదానం గురించి ఎక్కువ చేయాలి అని అనుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సేవ చేయదలుచుకుంటే కర్తాలో 365 డేస్ ఎప్పుడైనా రావచ్చు. వచ్చి అక్కడ కావాల్సిన సేవలు చేసి మీకు అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మరి సేవ చేయాలనే దృక్పథము, అన్నదానానికి మన ఫండ్ కూడా కావాలి, చాలా అవసరంగా ఉంది. అంటే గురువుగారు అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన సేవకి, అన్నదానానికి, శాకాహార ర్యాలీలకి, అన్ని పిరమిడ్స్కి అన్నీ ఒకటి పోటీ పడుతూ ఆయన వాల్యూ ఇచ్చారు. అందులో అన్నదాత సుఖీభావ ఒకటి ముఖ్యమైనది. మరి దానికి అందరి సహాయ సహకారాలు అందించాలని
సేవలో కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలి అనే దృక్పథంతో ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరూ అన్నదాత సుఖీభవలో భాగస్వాములు కావాలి. నిజంగా పత్రిగారు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, ముందు మన దగ్గరకు వచ్చేవారికి ప్రతి ఒక్కరు కూడా అన్నంతో మనం వారికి స్వాగతించాలి. వాళ్ళ ఆకలి తీర్చిన తర్వాతనే వాళ్ళు ఏదైనా మన మాట వినాలన్నా, వాళ్ళు కుదుటగా కూర్చోవాలన్నా ముందు వాళ్ళకి అన్నం పెట్టాలి. కాబట్టి పత్రిగారు ఏ సిద్ధాంతం తీసుకున్నా దాని వెనుక ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది. కాబట్టి ఈ అన్నదాత సుఖీభావాలకు మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సుజాత మేడం, నేరడ్మెట్ సుజాత గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడం పత్రి మేడంకి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన నా తోటి ఆత్మబంధువులందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఈ 2-3 ఇయర్స్ నుంచి రిసెప్షన్లో చేస్తున్నాను. అంతకుముందు వేరే వేరే చోట్ల చేశాను, కానీ 3-4 ఇయర్స్ నుంచి నాకు రిసెప్షన్లో అక్కడ చేస్తున్నాను. అక్కడ చేస్తున్నాను అంటే అది నా కోసమే చేశాను, ఎవరి కోసమో కాదు. నేను 11 రోజులు రిసెప్షన్లో ఉన్నప్పుడు అందరూ వివిధ ప్రాంతాల నుంచి ఫస్ట్ రావాల్సింది రిసెప్షన్కి వచ్చి మమ్మల్ని కలిసి తర్వాత మా దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఈ విధంగా నేను ఎంతోమంది కొత్త వాళ్ళతో పరిచయం అయిపోయింది, ఎంతోమంది వాళ్ళ అనుభవాలు పంచుకోగలిగినాను. ఇదంతా కూడా నేను నా కోసం చేసుకున్నాను. ఇది చేసినందుకు నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉండింది, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా అనిపించింది నాకు ఈ రిసెప్షన్లో చేయడము. అలాగే మన రానున్న రోజుల్లో మనకు మహిళా ధ్యానమా చక్రం అని ప్రకటించారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ చాలా హుషారు, ఫస్ట్ మహిళలనే పిలిచారు పైకి. మహిళా ధ్యానమా చక్రం రాబోతుందని చెప్పి ఫస్ట్ మహిళలందరినీ పిలిచి మహిళలతో చెప్పిస్తున్నారు. సో మహిళలుగా మా వంతు మేము ఎంత చేయగలుగుతామో ఇంకా రానున్న రోజుల్లో ధ్యాన మహాయాగాలకి, మహిళా ధ్యాన మహాయాగాలకి మా వంతు ఎంత చేయగలుగుతామో అంత చేస్తానని నేను మాటిస్తున్నాను. నాకు ఏది ఇచ్చినా సరే నేనైతే 11 రోజులు అక్కడ ఉండి నా ఆత్మసంతృప్తి కోసం నేను పనిచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మీరు లాస్ట్ అన్న మాట కరెక్ట్. అది మేము ఏది ఇచ్చినా కానీ మీ ఆత్మసంతృప్తి కోసం మీరు చేయాల్సింది, మా కోసం కాదు. అక్కడ ఎవరైనా కానీ ఏ కార్యక్రమం చేసినా మేము ఒక పని చెప్పామనుకోండి, ఆ పని మీకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలని లేదు అంటే ఆటోమేటిక్గా మీకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇంటి నుండి ఫోన్ రావడమో, మీకు ఏవో కారణాలు ఏర్పడడమో, మీకు ఆ పని మీద ఇష్టం లేకపోవడము. ఎప్పుడైతే ఈ కార్యం నేను చేయాలి, నా భాగ్యము, నా అవసరము, నా బాధ్యత అని అనుకున్నామనుకో, అప్పుడు మీ ఆత్మసంతృప్తి చెందడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజాత గారు. దుర్గా మేడం. మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మపూర్వక నమస్కారాలు. మరి అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. నేను కడతాల్ పిరమిడ్ మనకు ఓపెన్ అయిన దగ్గర నుంచి అంటే 2012 నుంచి కూడా డొనేషన్ కౌంటర్లో చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ సేవ అనేది చాలామంది చేయగలిగిన వాళ్ళు, ఇంకా బాగా చేయగలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఈ అవకాశం లభ్యమవటం అనేది కూడా ఒక చెప్పాలి అంటే చాలా గొప్ప అవకాశం. అలాంటిది లభించినందుకు చాలా చాలా సంతోషం. మనకు పత్రి సార్ చెప్తారు కదా, పార్వతి, లక్ష్మి, శారద ఈ ముగ్గురులో వచ్చేటప్పటికి ముందు శక్తి స్వరూపంగా అవుతాము, తర్వాత జ్ఞానాన్ని పొందుతాము, ఆఖరికి సేవ అనేది మనకు తెలిసింది మనం పంచటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో అవకాశం లభించటం అనేది కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉంటానన్నమాట. అలాగే ఈ ధ్యానము మనకు ఏమిస్తుంది అని అంటే, ఉన్న పరిస్థితులు ఏవి మారవు, కానీ అందులో ఎలా ఉండగలగాలి, ఎలా జీవించాలి అనేది నేర్పుతుంది. రీసెంట్గా మా వారు బాడీ వెయిట్ చేయడం జరిగిందనమాట. మామూలుగా అయితే మిగతా వాళ్ళు ఇంకా అదే సిచ్యువేషన్ గుర్తుకు చేసుకుంటూ అందులోనే బాధలో మునిగిపోతూ జీవితం అంతా నాది ఇంకా కోల్పోయాను అనే ఒక బాధతోటి అల్లాడుతూ ఉంటారు. కానీ మనకి ఈ ధ్యానము, ఈ ఆత్మజ్ఞానము అనే దీనివల్ల అసలు ఎందుకు వచ్చామో మనం ఆ పర్పస్ పూర్తి చేసుకోవాలి అనే ఒక ఎరుక అనేది మనలో ఉంటుంది. కాబట్టి ఆ బాధ ఉన్న అందులోంచి అదే సిచ్యువేషన్ అంగీకరిస్తూ మనం బయటకు వస్తాము. ఆ విధంగా ఎప్పుడూ ఇద్దరం వచ్చేవాళ్ళం, ఒక్కళ్ళగా రావటం, ప్రతి వాళ్ళు పలకరించటం. ఏరండి తెలియదు కదా అందరికీ, ఏరండి సారే రండి సారే రండి అని అంటూ ఉంటే ఒక్క నిమిషం ఇదైనా కూడా
ఇంకా మళ్ళీ అక్కడ తట్టుకొని మామూలుగా అయిపోవటం. అలాగే ఈసారి మన పిఎంసి దీని ద్వారా చాలామంది కొత్త వాళ్ళు అనేది రావటం జరిగిందనమాట. ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు కొత్తలో ప్రతి వాళ్ళకి కూడా అక్కడ చూస్తారు కదా, చూసిన తర్వాత ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత ధ్యానం బాగుంటుందా, ఇది బాగుంటుందా, భోజనాలు బాగుంటాయా అని వాలంటీర్గా వచ్చి డొనేషన్స్ ఇస్తూ వాళ్ళ ఆనందాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ ఆనందం చూసి మనకి ఇంకా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉండటం, వాళ్ళ అనుభవాల్ని, అలాగే వాళ్ళు ఈ డొనేషన్స్ పర్సనల్గా కూడా బుక్స్ తీసుకొని ఇది చేసేటప్పుడు వాళ్ళ అనుభవాలు కూడా పంచుతూ ఉంటారు మనకి. ఇవన్నీ కూడా వింటూ ఇది చెప్పాలి అంటే ఇది ఒక కష్టం అనిపించదు, ఒక ఆటలాగా సాగుతుందన్నమాట. అక్కడ ఉండే 14 రోజులు 11 రోజులు కూడా ఆ విధంగా చక్కటి ఎనర్జీస్. అక్కడ మామూలుగా అయితే ప్రోగ్రాములు ఏవో జరుగుతుంటాయి, ఎప్పుడు ఏ ప్రోగ్రాము మాకు తెలీదు. ఆ తెల్లారుజామున రావటం, కూర్చోవటం, ధ్యానం చేసుకోవటం, ఇంకా కౌంటర్లోకి రావటం, నైట్ వెళ్ళిపోవటం, ఇదే మాకు ఉంటుంది. కానీ ఎంత శక్తి అనేది మేము మూట కట్టుకుని వెళ్తాము అంటే అక్కడి నుంచి చెప్పక్కర్లా కురుస్తూనే ఉంటుంది ఆ శక్తి అనేది అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ అవకాశం లభింపజేయటము చాలా గురువుగారికి కృతజ్ఞతలు నాకు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా బాగా నమస్కరిస్తున్నాను. ఇలాగే ప్రతి ధ్యాన మహాయాగం అద్భుతంగా, ఇంకా అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది. డే బై డే పిల్లాడు ఎట్లా పెరుగుతూ ఉంటాడో మన యొక్క వనరులు సేకరించుకోవటమే కానీ, మన యొక్క శక్తి అవన్నీ పెంచుకోవటమే కానీ జరగటం వలన ఇంకా ఇంకా కూడా అద్భుతంగానే జరుగుతుంది. దానికి ఏమీ ఎలాంటి అనుమానం లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం కనకదుర్గ గారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా మీ అనుభవాలు మాతో పంచుకొని మీరు చేసిన గొప్ప విశేషాలు అందరికీ తెలియజేయడం కూడా గొప్ప విషయము. మీలాగనే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు మాకు అవకాశం రాదా, మేము ఇక్కడ కూర్చోలేమా అనే ఉద్దేశంతో అందరు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో 2వ బ్యాచ్ ఉంది. ఈ 2వ బ్యాచ్ లోపల భూపతన్న ఒక చిన్న పాట పాడాలి నా పేరు మీద. స్వార్థం కాదు, ఇప్పుడు నేను పని చేస్తే నాకు ఏదైనా జీతం ఇవ్వాలిగా. నాకు నీ పేరు చెప్తే పాట పాడతా. ఓకే, అందరికీ ధన్యవాదాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మరి మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరమే పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం మరి బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మన ఆలోచన, మన ఆశయం ప్రతిదీ పత్రిజీ సారు ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం, వేరేది లేదు. కాబట్టి పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును. ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించు. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే సౌభాగ్యమురా, ధ్యానము చేస్తే వైభోగమురా. ధ్యానము చేస్తే సౌభాగ్యమురా, ధ్యానము చేస్తే వైభోగమురా. ధ్యానము చేయుట వలన మైమచే సమస్యలన్నీ మటుమాయమురా. ఏకాగ్రతతో శ్వాస పైననే ధ్యాసను ఉంచి ధ్యానము చేయుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా. ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. మానవులంతా తప్పక ధ్యానము చేయుట జీవిత పరమార్థము వినరా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచ
ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పత్రిజీ కోరుకున్న కళ నెరవేరాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భూపతిరాజన. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ఈ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి రోగాల నుండి అయినా మనం దూరం కావచ్చు. కానీ ఎవరు ఎంత సాధన చేయాలనేది వారిపైన నిర్ణయింపబడి ఉంది. చిన్న చిన్న ధ్యానానికి చిన్న చిన్న అవసరాలు తీరుతాయి, ఇంకాస్త పెద్ద ధ్యానాలకి పెద్ద అవసరాలు తీరుతాయి, ఇంకా పెద్ద అవసరాలకి పెద్ద ధ్యానం కావాలి ఖచ్చితంగా. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 2024లో హైదరాబాద్లో భాగ్యనగర్ ట్రస్ట్ వారు అమావాస్య పౌర్ణమి 24 గంటల అఖండ ధ్యానం ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో 24 గంటలు సాధ్యమైనంత వరకు 24 గంటలు కూర్చునే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు మనం గంట చేసామా, అరగంట చేసామా, 2 గంటలు చేసామా, లేదా పక్కింటి వారి గురించి చేసామా, మన తోటి ఉండే ఫ్రెండ్స్ గురించి చేసామా, మనకు సంబంధం లేకుండా ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా నేను 24 గంటలు ఎందుకు కూర్చోలేను, ఇది నా వల్ల ఎందుకు కాదు అని ఒక పట్టుదల తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ 24 గంటల ధ్యానంలో మీ అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఎంతమంది కూర్చుంటారు 24 గంటలు? చేతులు ఎత్తండి. ఖచ్చితంగా కూర్చోవాలి. 24 గంటలు కూర్చోవాలి. మనం ఇప్పుడు ఏదైనా కానీ ఒక అనుభవం రావాలన్నా, ఒక సూక్ష్మ శరీర యానం కావాలన్నా, హాస్టల్ మాస్టర్స్ కలవాలన్నా, యోగులతో కలవాలన్నా, మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు కానీ ఇంకేదైనా యోగులతో కావాలి మన సహవాసం చేయాలన్నా మినిమం 6 గంటలు కూర్చుంటే కానీ మనకు అలాంటి అనుభవాలు రావు. చాలామంది చూస్తున్నాం మనం. నేను 10 సంవత్సరం చేస్తున్నాను, 15 సంవత్సరం చేస్తున్నాను, 20 సంవత్సరం చేస్తున్నాను సార్, నాకు ఎలాంటి అనుభవాలు రావు. ఎలాంటి అనుభవాలు రావు వాళ్ళకి. నీ అవసరం తగ్గట్టుగా ఈ రోజు నీకు ఏం అవసరం అది మాత్రం జరుగుతుంది. ఇక్కడ రావాలనుకున్నప్పుడు నీ ఆలోచన ఉంటుంది. ఈరోజు వాసవి ఆధ్యాత్మిక కేంద్రానికి రావాలని అనుకున్నారు మీరు, మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశంలో మిమ్మల్ని ఇక్కడ చేర్చడం జరుగుతుంది. అంటే ఇలాంటి అవసరాలు మాత్రమే తీరుతాయి మీరు చేసే ధ్యానాలకి. నిజంగా ఇంకా గొప్ప అవకాశాలు కావాలి, ఇంకా గొప్పగా మనం ఎదగాలంటే మినిమం 24 గంటలు ధ్యాన సాధన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రయత్నం చేద్దాం మనం. ఒకవేళ 24 గంటలు చేయనంత మాత్రం మనకి ఏంటి నెగిటివ్ కాదు, మనని ఎవరు మార్కులు తక్కువేసి ఫెయిల్ చేయరు అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 24 గంటల ధ్యానంలో పాల్గొందాము, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో బ్యాచ్ సువర్ణ మేడం, మీరుపేట త్రిమూర్తి సువర్ణ మేడం డొనేషన్ కౌంటర్లో, చంద్రకళ మేడం కూడా సాయినగర్ చంద్రకళ మేడం, విమల గారు అన్నదానం వడ్డిచ్చే దాంట్లో బిఎన్ రెడ్డి నగర్ విమల రావాలి, చంద్రకళ మేడం, ఉషా మేడం మీరుపేట్ డొనేషన్ కౌంటర్, ఉషా మేడం, రాఘవమ్మ మేడం. ఈసారి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళని ఎవరిని స్టేజ్ ఎక్కించలేదు, మనమే మాట్లాడాలి, 8:30కి టిఫిన్ చేయాలి, వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు వద్దు, మేము ఇచ్చినప్పుడే మాట్లాడాలి. మనము ధ్యాన మహాయగము ఎంతో అద్భుతంగా చేసుకున్నాము కదా. మరి మనందరం వీటిలో పార్టిసిపేట్ చేసాము, ఎంతో కొంత అందరం చేసాం. దీనికి ఎవరెవరైతే ఈ పార్టిసిపేట్ చేసి, ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్నాను. నాలో ఈ యొక్క ధ్యానమయాగంలో చక్రాలు కానీ, మరి నేను 2012 నుంచి మనకి కర్తాల్లో ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మెయిన్ పార్టేషన్ గ్రౌండ్ చూసుకుంటూ ఉన్నాం. నేను ప్రతి యాగానికి, ప్రతి చక్రానికి నాలో చాలా మార్పు జరిగింది. ప్రతిదీ అంటే చాలా నేర్చుకున్నాను. మీరు కూడా ఇప్పుడు మనం వస్తున్నాం, 11 రోజులు సంబరాలు చేసుకుంటున్నాం. మీలో ఈ యొక్క సేవకి ధ్యానం ఒక్కటే చేస్తే మీకు మార్పులు జరగవు. అందుకనే పత్రి గారు మెయిన్ సేవ పెట్టారు, ఆ తర్వాత ధ్యానం పెట్టారు, శాకాహారం పెట్టారు. మరి ఇలా మనం ఇవన్నీ పాటిస్తూ మనలో ఏం మార్పులు జరిగినాయి, ఆ మార్పులు ఈ యాగంలో ఇంకా మనం 11 రోజులు సేవ చేస్తే మనకు ఎలా మార్పులు జరిగినాయి అనేది కూడా మీరు చెప్పాలా. చెప్తేనే మళ్ళీ ఈ పిఎంసి లైవ్ ద్వారా కానీ ఎవరి దగ్గర వేరే వాళ్ళు విన్నా కూడా ఓహో ఇంత మార్పులు ఉంటాయా, ఇంత అద్భుతంగా ఉంటుందా ధ్యానమయాగానికి వస్తే. ఇప్పుడు చాలామంది ఏమొస్తాంలే అక్కడ దాకా మనం టీవీలో చూద్దాము, టీవీలో చేసి సరిపోతుంది పిఎంసి టీవీలో అనుకుంటున్నారు. కానీ అక్కడికి వచ్చి కైలాసపూర్లో ఉండి అక్కడ మనం చేసే సేవ చేసుకొని మనం ధ్యానం చేసుకుంటే ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడాలండి. అదే మన యొక్క విజయోత్సవాలు. విజయోత్సవం అంటే అదే, ఇంకా వేరేది లేదు. మన విజయోత్సవం, విజయం ఏంటిది? ఇక్కడ
మనం ప్రపంచానికి ఈ ధ్యానం ద్వారా సాకారం ద్వారా అద్భుతమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పత్రికారి ఆశయాలు అవే కాబట్టి ఆ ఆశయాలను ప్రపంచానికి తెలియపరచడానికే మనం ఈ యొక్క చక్రాలు యాగాలు చేస్తున్నాము. మరి మనలో మార్పు రావాలా, మరి అందరిలోనూ మార్పు తీసుకురావాలంటే మనం ముందుకొచ్చి మనం ఏమి దీంట్లో మార్పు చెందాము అనేది చెప్పటమే ముఖ్యమైనది. అలాగే ఈ సంవత్సరం మనము మరి కైలాసపూర్ అనేది ఇంటర్నేషనల్ అంటే ప్రపంచ కింద మనం ఇంటర్నేషనల్ యొక్క ఇది సార్ ప్రకటించారు. మరి ప్రకటించినప్పుడు మన యొక్క భాగీనర్లో మనం అందరం కూడా ఆ కైలాసపూర్ని ఎలా డెవలప్ చేయాలి, కైలాసపూర్ వచ్చి ఎలా సేవ చేయాలి, అందుకని కొత్తగా కైలాసపూర్ సేవా కమిటీ అని ఒకటి మనము అనుకున్నాం మేము. దాని ప్రకారంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పౌర్ణమి అప్పుడు అలాగే మంచి మంచి ఈవెంట్స్ అప్పుడు కూడా వచ్చి అలాగే శని ఆదివారాలు వచ్చి అక్కడ మనం సేవ చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగానే మరి ఉగాది వచ్చిందంటే కిందటి సంవత్సరం ఏం జరిగింది, నెక్స్ట్ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఇంగ్లీష్ సంవత్సరం వచ్చిందంటే డిసెంబర్ లోపల ఏం జరిగింది, జనవరి తర్వాత ఏం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మనం బేరీ చేసుకుంటాం. కానీ నిజంగా పిరమిడ్ మాస్టర్ అంటే ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టుగా ధ్యానమా చక్రం కంటే ముందు ఏ విధంగా ఉన్నది, ధ్యానమా చక్రం నేను పాల్గొన్న తర్వాత ఈ సంవత్సరం నేను ఏ విధంగా ఉండాలి, నాలో కలిగిన మార్పులు ఏంటి అని బేరీ చేసుకోవడం కరెక్టే. ఏది ఏమైనా ప్రతి ధ్యానమా చక్రం నేను 10 డ్రెస్సులు మాత్రం పట్టించుకుంటా, ఇది ఒకటి మాత్రం నాలో మార్పు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమలత మేడం అన్నదానం వడ్డిచ్చే దాంట్లో, తర్వాత జ్యోతి మేడం రిసెప్షన్ కౌంటర్లో, డొనేషన్ కౌంటర్లో, మీరుపేట జ్యోతి గారు రండి. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఆ లైట్ ఫోకస్ సరిగ్గా కనబడి అట్లా కింది దిగుతున్నా మీ గురించి నేను. ఏమలత గారు ఇక్కడ కూర్చున్నారు కదా ఇందాక, ఓకే రండి. సువర్ణ మేడం గారు. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు సువర్ణ, మాది మీర్పేట్. నేను 2012 నుంచి సేవ చేస్తున్నాను. ఫస్ట్ అన్నదానంలో చేసాం 2012, అన్నదానం కాదు మీడియా దగ్గర రవిశాస్త్రి గారు వర్క్ ఇచ్చారు 2012లో, మీడియా దగ్గర చేసాం. ఆ తర్వాత అన్నదానంలో చేసాము. ఒక 4 ఇయర్స్ నుంచి ముందు డొనేషన్లో రిసెప్షన్లో చేసాము, తర్వాత ఈసారి డొనేషన్ కౌంటర్లో చేసాము పోయిన సంవత్సరం ఈసారి. ప్రతి సంవత్సరంకి మాకి ధ్యానమాచక్రం అయిన తర్వాత మాలో చాలా మార్పు ఉంటుంది. అంటే మేము ధ్యానంలోకి రాకముందుకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత రోజు మా ఏజ్ తగ్గుతూ వస్తున్నట్టుగా ఉంటుంది. మేము వర్క్ కూడా అలా చేస్తున్నాం, అంటే ఇటు ఆధ్యాత్మికంగా ప్లస్ మా ఇంటికి సంబంధించి కూడా వర్క్ అలా చేస్తున్నాం. అంటే మనము ఒక ఆధ్యాత్మిక దీనికోసం మనం చేసినప్పుడు మన పనులు మన ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. మాకు అసలు ఎలా అంటే ధ్యానమాచక్రం వస్తుందంటే ఒక 2-3 నెలల నుంచి పండగలాగా ఉంటుంది వాతావరణం. ఇంటి దగ్గర డొనేషన్స్కి మన సొంత డబ్బులు మనకు వస్తే అంత తృప్తి ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ డొనేషన్ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఓహో ఈరోజు ఇంత కౌంటింగ్ వచ్చింది అని ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఒకరికొకరు షేర్ చేసుకొని మా గ్రూప్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాము. తర్వాత అక్కడ 11 రోజులు అవుతే ఎలా గడిచిపోతుందో అసలు తెలియదు, అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. చాలా ఆనందంగా ఉంటుంది. నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను ఈ వర్క్ చేస్తాను. ఎప్పుడు నేను పత్రి సార్కి రుణపడి ఉంటాను. పత్రి సార్ వల్లే మేము ఇంత చేంజ్, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఏదో వచ్చామా బ్రతికామా వెళ్ళామా అన్నట్టుగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళం ఇప్పుడు ఏదైనా చేయగలము అన్న ధైర్యం వచ్చేసింది. పత్రి గారికి ఎప్పుడు సదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ మాస్టర్. సార్ ఇంకా ఎక్కువ కష్టపడదాం సార్, ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ సార్. సరే ఓకే సార్. సార్ సార్ చెప్తున్నారు కదా సార్, మీరు చెప్తారుగా వస్తారు సార్ అందరూ. ఓకే వస్తాము సార్, వస్తారు మా లేడీస్ అందరూ వస్తారు, మహిళలు అందరూ వస్తారు సార్. ఉంటారు సార్, ఆటోమేటిక్గా ఉంటారు పురుషులు అంటే. థ్యాంక్ యూ. అందరు వస్తారు కదా మాస్టర్స్. చలో కైలాసపురి,
చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి. చలో కైలాసపురి. ప్రతి పౌర్ణమి మహేశ్వరం ఆ పిరమిడ్ పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో మనం పౌర్ణమి క్లాస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అయితే ఆల్రెడీ మనము ఒక నెల రోజుల ముందునే ఏ రోజు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మనం గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ మెసేజ్ చూసిన తర్వాత మీ ప్రాంతంలో ఆ రోజు కాకుండా వెనక ముందు కార్యక్రమాలు పెట్టుకోండి. ముందు మనము ఈ సంవత్సరము మెయిన్గా మహేశ్వరం ఆ పిరమిడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కొత్త వారు రావడం వల్ల, మొన్న వాళ్ళు వెళ్ళడం వల్ల ఆ ఎనర్జీకి అక్కడ ఇంకాస్త మార్పు రావాలి. కాబట్టి కైలాసపూర్లో ఎలాంటి అవకాశాలు ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా మనందరం ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి ఆ రోజు మీకు మెసేజ్ అందితే మీ దగ్గర ఏదైనా కార్యక్రమాలు ఉన్నా ఒకరోజు వెనుక ముందు మార్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు మహేశ్వరం ఆ పిరమిడ్ కైలాస్కి వెళ్దాం. అందరము అక్కడ జరిగే కార్యక్రమాలను మనంతగా భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రకళ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు. ఇక్కడున్న ఆత్మబంధువులందరికీ నమస్కారములు. నా పేరు చంద్రకళ. నేను వనస్థలిపురం ఉడాసాయి. మేము ప్రతి 2012 నుంచి కలెక్షన్లకు వెళ్తూ ఉంటాము. కొంత టీం తీసుకొని చంద్రకళ మేడం తోటి, రామోహన్ సార్ వాళ్ళ టీం తోటి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి, దిల్షునారా, కొత్తపేట, లేకపోతే కోటి, ఇట్లా కలెక్షన్లు చేసేవాళ్ళం. సువర్ణ మేడం చెప్పినట్టు రోజు ఎంత కలెక్షన్ వచ్చింది అని చూసుకొని సంబరపడేవాళ్ళము, పడుతున్నాము. ఈసారి కూడా కలెక్షన్ చేశాము. మా సెంటర్కి 25 బుక్కులు ఇచ్చారు. అన్ని బుక్కులు కంప్లీట్ చేసి ఇవ్వాలి, కంప్లీట్ చేయకుండా ఇవ్వద్దని రేపు వస్తామనంగా కూడా మేము కలెక్షన్ తిరిగినాం. మా కాలనీలో తిరిగి కలెక్షన్ చేసి ఇచ్చాము. ప్రతి ఇయర్ అక్కడ ధ్యానమా చక్రంలో డైనింగ్లో ఉంటాము. 11 days వడ్డించడానికి ఉంటాము. ఈసారి వెంకటేశ్వరరావు సారు డొనేషన్కి ఉండమ్మా రాయడానికి అంటే సరే సార్ అని అన్నాను. రాశాం. చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇష్టంతో వచ్చి డబ్బులు ఇవ్వడము, అసలు ప్రతి ఒక్కరూ చాలా బాగా అనిపించింది. అంత ఫుల్ వర్క్ చేస్తున్నా కానీ అలసట అనేది లేదు. మధ్య గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళి పత్రిజీ శక్తి స్థలంలో పిరమిడ్లో కూర్చొని 1 hour మెడిటేషన్ చేసేది, మళ్ళీ టైంకి వచ్చి వర్క్ చేసుకునేవాళ్ళం. అలా ఫుల్ ఎనర్జీతో చేశాము. ఇంకా ఇక్కడ ఈ సంవత్సరం ఏం చేయాలి? ఇందాక సాంబశివరావు గారు అడిగారు కదా, భాస్కర్ గారు ఉంటే కరెక్ట్గా ఆయన మాట్లాడించేవాళ్ళు మీతో. ఇంకా ఈ సంవత్సరము మా నుంచి ఏం వర్క్ ఏం చేయాలన్నా మేము రెడీగా వస్తాము, మా మహిళల అందరము. అంతే. పత్రిజీ శక్తి స్థలం ఉంది, ద్వారకా నివాసం ఉంది, తర్వాత ఇంకా కొన్ని అక్కడ అన్నదాత సుఖీభావ, ఇవన్నీ కార్యక్రమాలు మీరు ఏం చేయగలుగుతారు? ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాము, వస్తాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రాఘవమ్మ గారు. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి నా హృదయపూర్వక నమస్కారములు. ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బివి రాఘవమ్మ. నేను మీర్పేటలో ఉంటానండి. 2012 నుంచి కూడా మేము డొనేషన్స్ కౌంటర్లో కానీ రిసెప్షన్లో కానీ వర్క్ చేస్తామండి. మామూలుగా ధ్యాన మహాచక్రానికి ముందే మేము కలెక్షన్స్ బయలుదేరుతాము. అక్టోబర్లోనే స్టార్ట్ చేస్తాం అనమాట. నవంబరు డిసెంబర్లో కూడా కలెక్షన్ స్టార్ట్ చేస్తాము. 2012లోనండి నాకు మంచి అనుభవం అనమాట. నేను అప్పుడు వర్కింగ్లో ఉన్నాను. ₹1,00,000 నా టార్గెట్ పెట్టుకున్నాను. 90,000 అయిందనమాట. నాకు 90,000 అయిన తర్వాత ఇంకా 10,000 కాలేదు కదా అని అనుకున్నాను. రిసెప్షన్లో వర్క్ చేస్తున్నాను. కానీ నన్ను మళ్ళీ డొనేషన్ కౌంటర్లోకి తీసుకెళ్తే అప్పుడు 5-6 లక్షల నాకు డొనేషన్ కౌంటర్లో వచ్చినాయి. ఓహో, నేను 1,00,000 టార్గెట్ పెట్టుకుంటే 5-6 లక్షలకు మన చేతి ద్వారా మన ద్వారా వచ్చినాయి కదా అని చాలా ఆనందపడ్డాను. ఎక్కువ సార్లు మాత్రం నేను రిసెప్షన్లో వర్క్ చేస్తాను. 3-4 times మాత్రం డొనేషన్ కౌంటర్లో చేశానండి. అది నేను ఈ సంవత్సరం చాలా కొత్త వాళ్ళు పిఎంసీ చూసి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎన్నో ఫ్లైట్లు ఎక్కి ట్రైన్లోను బస్సుల్లోనూ వస్తారు. వాళ్ళని ఒక్క చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారంటే అంత ఆనందంగా ఉంటారు. అంటే మేము 10 సంవత్సరం ఉంటాం కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తుపడతారు. చాలామంది చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మన చుట్టాలు మన ఇంటికి వచ్చినట్టే ఫీల్ అవుతాం అనమాట. ఈ సంవత్సరం కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే మేము పిఎంసీ చూసి వచ్చామమ్మా, మేము కొత్తగా ఫస్ట్ టైం వచ్చాము, మాకు అకామిడేషన్ ఎక్కడ, మాకు ఎట్లా భోజనానికి ఎటు వెళ్ళాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటే మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటామండి. రిసెప్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా
రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా ఇచ్చేస్తాం అనమాట. ఈ ఎన్ని వేల మందో వస్తారు, కానీ మాకు ఈ సేవ చేయడానికి భాగ్యం కలిగించిన పత్రిజీ గారికి మాత్రం మేము సదా రుణపడి ఉంటాము. కృతజ్ఞతలండి. ఈ పిఎంసి ట్రస్ట్ పిరమిడ్ ఈ ట్రస్ట్ వాళ్ళకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతమంది ఉన్నప్పుడు మమ్మల్నే ఎన్నుకుని మేము మా ద్వారా కూడా సేవ చేయించుకునే భాగ్యం మాకు కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ 11 రోజులు మాత్రం మేము తీసుకునే శక్తి సంవత్సరం అంతా ఉపయోగపడుతుందండి. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటారు, కానీ నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినా కానీ డిసెంబర్ నాటికి మాత్రం కంపల్సరీగా నేను వచ్చేస్తానండి. ధ్యాన మహాచక్రం మాత్రం నేను మిస్ అవ్వను. నేను వెళ్ళిపోవాలి, ధ్యాన మహాచక్రం ఉంది అని చెప్పేసి వచ్చేస్తామండి. అది చాలా నాకు ఆనందంగా ఉంటుంది. ఈ 11 రోజులు చాలా ఎనర్జీస్ తీసుకుంటాం. సంవత్సరానికి సరిపడా శక్తిని అంతా కూడా కూడగొట్టుకుంటామండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ రాఘవమ్మ గారు. విమల మేడం. ముందుగా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి వచ్చింది 2003లో, కానీ సేవలోకి వచ్చింది మాత్రం 2012 నుండి. ఆ 12 నుండి ఏదో ఒక సేవ చేస్తున్నాం. ఫస్ట్ ఒక బిఎన్ రెడ్డిలో ఉంటున్నాను నేను, విమలను. అక్కడ మేము జోలు పట్టుకొని డబ్బులు కలెక్షన్ చేశాం ఫస్ట్లో 2012లో. ఆ తర్వాత నేను డైనింగ్లో వర్క్ చేస్తున్నాను. ఎన్నో అద్భుతంగా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వర్క్ చేస్తున్నాము అంటే ఏదో కష్టపడుతున్నాము అని కాదు, అన్ని గంటలు వర్క్ చేస్తున్నామంటే అన్ని గంటల శక్తిని తీసుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో వచ్చిన అందరికీ ఆ ధ్యాన ప్రసాదం అందిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం అన్నట్టు మాకు. అంత గొప్ప అద్భుతమైన వర్క్ చేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంటుంది. పత్రిజీ సార్ ఈ సేవ అందించినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సేవ అంటే ఫస్ట్లో నాకు తెలిసేది కాదు, ఆ తర్వాత మంచి ఇది చేస్తున్నప్పుడు ఉండే ఆనందం ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆనందం దొరకదు. ఈ సేవలోనే ఆనందం నేను పొందుతున్నాను. ఇంకొకసారి చెప్పాలంటే నేను డిసెంబర్ ఎప్పుడు 31 దాకా అక్కడే ఉంటాను. మా పాప ప్రెగ్నెన్సీతో ఉంది. ఎప్పుడు డెలివరీ అయ్యేది టైంలో అసలు 31 దాకా నేను అక్కడే ఉండి ఇంటికి వచ్చి ఫస్ట్ నాడు ఆమె దగ్గరికి వెళ్ళాను. మధ్యలో మా సార్ వచ్చి పెయిన్స్ వస్తున్నాయని తీసుకొచ్చినప్పుడు నేను ఏడ్చాను. అదేంది నేను సేవ మధ్యలో వెళ్ళిపోతున్నానే అని. కానీ అది బాధ్యతే ఇది బాధ్యతే. కానీ ఇంటికి వెళ్ళిన మరుక్షణం నువ్వెందుకు వచ్చావు, ఏం వెళ్ళిపో, మళ్ళీ కడతాలకి అని చెప్పింది. మళ్ళీ వచ్చేసాను నేను ఎమ్మడే. వచ్చి ఆ సేవ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాను. అలా సేవలో ఉండే ఆనందం చాలా అద్భుతం, మాటల్లో చెప్పలేనిది. ఎంతో శక్తిని తీసుకుంటూ ఇలా ఎప్పుడూ చేస్తూ నా జీవితం ఉన్నంత వరకు నేను ఆ సేవ చేస్తూ ఉంటాను. ఏ విధంగానైనా ఇక్కడే ఒక కడతాల్లోనే కాదు, ఎక్కడెళ్ళినా ఫస్ట్ నాకు డైనింగే. అది బెంగళూరుకి వెళ్ళాను ఒకసారి. వెళ్ళగానే ఫస్ట్ నాకు నేను భోంచేద్దామని నేను వెళ్తే నాకు స్పూన్ ఇచ్చారు, నువ్వు వడ్డన చేయని. అక్కడున్న 3 రోజులు వడ్డనే చేశాను నేను. ఇంకో పని ఇంకా ఏమీ అనలేదు. ఏదొచ్చినా హ్యాపీగా చేయగలిగే శక్తి ఉంది. ఆ శక్తి ధ్యానం ద్వారా పత్రిసారి ఇచ్చారు మనకి. అదే చేస్తూ జీవితకాలం నేను ఇలా చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. విమల గారు, నిజంగా ఈ సంవత్సరం చూశాను అన్నదానంలో, అక్కడ వడ్డించేవారు. వీళ్ళకు వడ్డించే భాగ్యం నాకు కలిగింది. ఎట్లా వీళ్ళు మా ఇంటికి రారు, నేను పిలవలేను, ఇంతమంది పిలిచి కూడా అంతమందికి నేను పెట్టలేను. కాబట్టి ఈ భాగ్యం నాకు కలిగిందని చెప్పి అక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా కొసరి వడ్డిస్తుంటే కొత్త వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అదేంటి ఇంత ఇదిగా వడ్డిస్తారా అని చెప్పి. వడ్డించే వాళ్ళకి ఆ ప్రేమతత్వం కావాలి. ఇక్కడ మీరు ఎంత కొసరి వడ్డిస్తే ఎదుటి వారికి అంత ఆప్యాయత, అంత తినాలనిపిస్తుంది. తిన్నది కూడా వాడి శరీరానికి ఇంకుతుంది, వారి ఆలోచన మారుతుంది. కానీ కొందరు ఉంటారు, ఈ సమయంలో వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి. వీళ్ళ ఇంట్లో నుండి ఏదో తీసుకొచ్చి పెట్టినట్లు ఆ గరిటె తీసి ఆ పల్లెల్లో కొట్టి తిను అని అంటే నిజంగా ఆ భోజనము మన శరీరానికి కాదు, అసలు వడ్డించే వాళ్ళకు కూడా ఎదుటి వ్యక్తి దారిద్ర్యాన్ని మనం తీసుకున్నట్లు. అది నువ్వు అంత కోపంగా వడ్డిస్తున్నావు అంటే వాడిలో నీ ఎదురుగా అలాంటి వాడే అయ్యి ఉండొచ్చు. అంటే ఎదుటి వ్యక్తిని బట్టి మనలో ఆలోచనలు వస్తాయి. ఎదుటి వ్యక్తి అలాంటి ఆలోచన వాడు వచ్చినా అయ్యి ఉండొచ్చు. కానీ నువ్వు వడ్డించే విధానంలో నీవు ఏవైతే ప్రేమతత్వంతో వడ్డిస్తావో నీలో ఉన్న ప్రేమ వల్ల వాళ్ళలో మార్పు కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు కసురుకొని వడ్డిస్తావో వాడిలో ఉండే నెగిటివ్ అంతా నీకు ఇంకుతుంది. అది దయచేసి వడ్డించేప్పుడు ప్రతి ఒక్కరు, అందుకని పత్రిక గారు ఏమంటారు, యోగుల చేత వడ్డించబడాలి, యోగులే ఉండాలి అని చెప్పి.
అంత ఆప్యాయంగా ఎంత ఎంత ఇదిగా వడ్డిస్తారంటే సారు, నిజంగా నేను ఈరోజు పెట్టే ఈ బుక్కడు అన్నము నీకు జీవితాంతానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వడ్డిస్తారు సార్. కానీ ఏ పూటకి ఆ పూట మనం తినది శరీరంలో నిలవలేదు. కానీ వడ్డిచ్చే తత్వంలో అలాంటి తత్వం ఉండేవాళ్ళు వడ్డిస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ విమల మేడం, థ్యాంక్ యూ జ్యోతి మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి అమ్మకు ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను 2012లో వచ్చామండి, అంటే 11లోనే వచ్చాము ధ్యానంలోకి. 2012లో అక్కడ సేవ చేస్తాకి మీడియా ముందున్నాము. తర్వాత వడ్డింపు దగ్గర ఉండేవాళ్ళము. తర్వాత ఈ మధ్యన 2 years నుంచి రిసెప్షన్ దగ్గర చేస్తున్నాము. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఫోన్ ద్వారానే దగ్గర 50,000 దాకా ఫోన్ ద్వారానే చేశాను నేను మొన్న కలెక్షను. చాలా హ్యాపీ అండి. మన గురువు గారికి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా మర్చిపోయి ఉన్నారా ఎవరైనా చెప్పాలనుకున్నా? సువర్ణ మేడం, థ్యాంక్ యూ అండి. మీ అనుభవాలు పంచుకున్నందుకు మాకు కూడా ఇలాంటి అవకాశం కావాలని చెప్పి మేము కూడా మరొకసారి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక బ్యాచ్, ఈ బ్యాచ్లు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా భూపతిరాజు గారు సిద్దిపేట నుండి మనకి ఇక్కడ రావడం గొప్ప విశేషం. మన లోకల్లో ఉండి కూడా మనం రాలేకపోయాం, కానీ సిద్దిపేట నుండి భూపతి అన్న ఇక్కడ రావడం గొప్ప భాగ్యము. అసలు గట్టి క్లాప్స్ అండి. కృష్ణమూర్తి గారు డొనేషన్ కౌంటర్లో దాదాపుగా అందరికీ 24 గంటలు ఉంటే కృష్ణమూర్తి గారికి 36 గంటలు ఉంటాయి. ఎప్పుడు చూడు ఆ బుక్కులు, పెన్నులు, ఆ బ్యాగు పట్టుకొని తిరుగుతుంటారు. కృష్ణమూర్తి గారు, ఆర్ వెంకటేశ్వరరావు గారు అన్నదానం వైపు వెళ్ళారంటే ఆయన చూడకుండా ఎవరన్నా వచ్చారనుకో కళ్ళతో శపిస్తాడు ఆయన. వెంకటేశ్వరరావు గారు, సుధీర్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు ఆఫీస్ తరపు నుండి, గంగాధర్ గారు, నిశాంత్, స్వాతి మేడం, గంగాధర్, స్వాతి రావాలి, నిశాంత్, వినయ్ ఒకసారి ఆర్యరావుని తీసుకొని ఎత్తుకొనిరా, ఆర్యరావు గారిని ఎత్తుకొనిరా, సుబ్రహ్మణ్యం గారు, కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. వీరు ఆ సీటు నాదే. అది సుధీర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే భాస్కర్ రెడ్డి గారి అన్నయ్య. ఎంత అమాయకుడు అంటే సార్ ఒక డైలాగ్ చెప్తారు ఎప్పుడు. మా సుధీర్ రెడ్డి అన్న ఎంత అమాయకుడు అంటే ఎవరన్నా కడతాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కడతాలు వెళ్ళాలంటే ఇప్పుడు ఆటో లేవు, బస్సులు లేవు, ఎట్లా అని ఆలోచిస్తే ఎందుకు ఎట్లా ఆలోచిస్తావు, నేను వదిలేసి వస్తాను అని చెప్పి బండి మీద కూర్చొట్టుకొని వెళ్ళొస్తాడు ఆయన. అంటే ఎవరు ఎలాంటి అవకాశం ఉన్నా కానీ దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎవరో ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇబ్రాహీంపట్నం వెళ్ళాలి. మన కడతాల నుండి ఇబ్రాహీంపట్నం ఎంత దూరం అయితే 35 కిలోమీటర్. ఆ ఇబ్రాహీంపట్నం వెళ్ళే అతను వచ్చి, అన్న సుధిరెడ్డి అన్న నాకు అర్జెంటుగా ఇబ్రాహీంపట్నం వెళ్ళాలి, నన్ను కొంచెం కడతాల వరకు దించి అంటే కడతాలు వెళ్తే ఇటువైపు వెళ్ళాలి, ఇబ్రాహీంపట్నం ఇటు వెళ్తా అని చెప్పి ఇబ్రాహీంపట్నం దించేసి వచ్చిందంట. అంటే నిజంగా అది అమాయకత్వం అనాలా లేకపోతే సేవాతత్వం అనాలా, ఏదైనా కానీ ఒక ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడంటే తను తట్టుకోలేడు. రెగ్యులర్గా మహేశ్వరరావు మా పిరమిడ్కి 3 పూటలు వచ్చి తన ప్రదక్షిణ చేసి వెళ్తాడు. ఇది నాది, ఇది మా ప్రాంతంలోకి వచ్చింది కాబట్టి పత్రికారు మాకు పెద్ద అవకాశం ఇచ్చారు. నేను ఉన్నంత కాలము, నాలో శ్వాస ఉన్నంత కాలము ఈ పిరమిడ్ని ఎప్పుడు నేను అట్టి పెట్టుకుంటాను ఉద్దేశంతో ప్రతిసారి రోజు 3 రోజులు 3 పూటలు ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటారు. అక్కడ జరిగే ఏదైనా కార్యక్రమాలు ఉన్నా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎలాంటి చిన్న అవాంతరాలు జరిగినా కానీ ఆ ఏరియా పెద్దగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విశదీకరించి ఆ గొడవని కాకుండా తను నివారించడం జరుగుతుంది. చూడడానికి చాలా అమాయకంగా అనిపిస్తారు, కానీ స్కూల్ టీచరా, హెడ్ మాస్టర్ సార్ మీరు? హెడ్ మాస్టర్గా ఉండి పిల్లలు మాత్రం దండించడం తెలుసు, కానీ తనని ఎప్పుడు బాధపడడం ఎప్పుడు చూడలే నేను. ఎదుటి వ్యక్తి కూడా బాధపడకుండా ఉండాలనే ఆలోచనతో ఎప్పుడు ఉంటారు సుధీర్ రెడ్డి గారు. స్వాతి గారు, గంగాధర్ గారు. మనకు ట్రస్ట్ ఆఫీస్ ఇక్కడ ఆల్రెడీ కొత్తపేటలో ట్రస్ట్ ఆఫీస్ మారింది ఈ సంవత్సరము.
దాదాపుగా కంప్యూటర్ వర్క్ అంతా మేడం చూస్తుంది, తర్వాత బుక్స్ కలెక్షన్ అంతా గంగాధర్ గారు చూస్తున్నారు. ఈ సంవత్సరము 15,000 బుక్స్, అంతేనా, 15,000 బుక్స్ బయటికి పంచడం జరిగింది వీళ్ళ ద్వారా. వీరికి సపోర్ట్గా కృష్ణమూర్తి గారు ఆర్డర్ ఇవ్వడము, నిశాంత్ ప్యాక్ చేయడము, ఈ విధంగా 15,000 బుక్స్ మనకి ఈ సంవత్సరంలో కలెక్షన్కి బయటికి వెళ్ళడం జరిగింది. కానీ ఏదేమైనా కానీ ఒక వ్యక్తి దగ్గరికి ఒక వస్తువు చేరాలంటే దాని వెనుకల ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఉంటేనే కానీ ఇలాంటి ఫలితాలు అందుకోలేం మనం. వినయ్ డొనేషన్ కౌంటర్లో ఉన్నాడు పొడుగుగా. అక్కడ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ వెళ్ళాలి, నీకేం కావాలంటే అన్న మేము ఈరోజు నైట్ పడుకోవాలంటే ఎక్కడంటే ఇమీడియట్లీ ఆయనకు తెలిసింది చెప్పడము, లేదంటే సేవాదాలకు చెప్పడము, లేదంటే దూల్పూడి గారిని అడగడము, ఎక్కడెక్కడ అకామిడేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్రీ బాత్రూమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ప్రతిదీ కూడా చెప్పడం వినే బాధ్యత. సేవాదల్ కన్వీనర్ అధ్యక్షుడు భూపతి రాజన్న, మన దగ్గర జరిగే ధ్యానమా యాగం, ధ్యానమా చక్రాలు గడిచినాయి. మెయిన్ పాత్ర పత్రిగారు నియమించింది సేవాదల్లో ఎంతోమంది, దాదాపుగా 1000-1500 మంది పేర్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొందరు వరకే వర్క్ చేస్తారు, అది అందరు తెలుసు. అది చేసేవారు ఎవరికి చెప్పుకోరు. కానీ ఎవరు ఎలాంటి వర్క్ చేస్తారనే ఉద్దేశంతో భూపతి రాజన్న అలాంటి వాళ్ళని ఎన్నుకొని వారికి ఆ పని అప్పచెప్పి, మీరున్నంతకాలం ఈ 11 రోజుల్లో ఇక్కడ ఎలాంటి అసౌకర్యం జరగకుండా మీరందరూ కూడా చక్కగా చూసుకోవాలని చెప్పి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో కింద సంవత్సరం సేవాదల్ ఎంతో సాయం చేశారు. వాళ్ళందరూ ఒకసారి గట్టి క్లాప్స్ అండి సేవాదల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధీర్ రెడ్డి గారు ఫస్ట్ మీరే ఇక్కడ రావాలి, కెమెరా అక్కడ రావాలి. ఓహో సారీ ఆర్వీరావు, ఇందాక ఆర్వీరావు గురించి చెప్పాను నేను. సారీ, ఆర్వీరావుని చూడలేకపోయినా, పొడుగు ఎక్కున్నాడు కదా, చూడలేకపోయినా. సారీ, ఇందాకనే అన్నాను కదా, అన్నదానం కౌంటర్లో అక్కడ వెళ్ళాలంటే చూపుతోడు చంపేస్తాడని చెప్పి. అటు ఒకవేళ అన్నదానం వైపు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చూడలేదనుకో, ఓ సామి అంటాడు. ఏ సామి అంటే, ఇక్కడ రా సామి, సార్ ఫోటో తీసుకో అంటాడు. ముందు సార్ ఫోటో ఇస్తాడు ఆయన, దాని తర్వాత కార్యక్రమం అంతా తర్వాత చేస్తాడు ఆయన. నిజంగా ఆయన ఒక వెన్నతో పెట్టిన విద్య. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో మీ వంతుగా ₹1 ఎందుకు కాదు పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మరీ గుర్తు చేసి, మీరు ఈ కార్యక్రమంలో మీ వంతు సాయం ఖచ్చితంగా చేయాలి, ఇది మీ భాగ్యం. ఇది ఇలాంటి అవకాశం ఈ 11 రోజులు దాటిపోతే మళ్ళీ మీకు అలాంటి అవకాశం రాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బతిమిలాడి బెదిరించి ఏదో ఒక ఉద్దేశంతో తను అనుకున్న టార్గెట్ ప్రతి ఒక్కరితో ఈ సేవాదాన్ కార్యక్రమంలో పంచు చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ దాదాపు 2012 నుండి ఇప్పటి వరకు కూడా ఓన్లీ డొనేషన్ కౌంటర్ తీసుకుంటారు సార్, వేరేది ఏది తీసుకోరు. డొనేషన్ వచ్చిన తర్వాత ఆ డొనేషన్ మళ్ళీ కృష్ణమూర్తి గారికి, సురేష్ బాబు గారికి అప్పచెప్పడానికి 12-12:30 అవుతుంది రాత్రిలో. మళ్ళీ ఈ ముగ్గురు కూర్చొని లెక్క పెట్టుకోవడానికి 2 అవుతుంది. 2:30 తర్వాత రూమ్లోకి వస్తాడు ఆయన. అప్పుడు నుండి ఎప్పుడు పడుకుంటో తెలియదు. మళ్ళీ ఉదయం 4 కాగా లేచి అప్పుడు రెడీ అయిపోయి ఒక 1 గంట మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ 8 గంటలకి డొనేషన్ కౌంటర్కి వెళ్ళడం జరుగుతుంది. వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని మర్చిపోయా సారీ. థ్యాంక్ యూ. సుధీర్ రెడ్డి గారు. కీర్తిశేషులు బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా అమ్మగారు మరి స్వర్ణమాల పత్రిజీ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మబంధువులకు అందరికీ కూడా, ఈ ధ్యాన మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ అన్నట్లుగా మరి హనుమాస్పల్లి గ్రామానికి మరి మహా పిరమిడ్ రావడమే మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం. నేను చాలా సందర్భాల్లో పత్రిజీ గారితో అన్నాను, స్వామి మా ప్రాంతానికి, మేము నివసిస్తున్న ప్రాంతానికి మాకు వరం మాదిరిగా ఈ చక్కటి మరి ఆధ్యాత్మిక కేంద్రాన్ని, ఇంత గొప్ప పిరమిడ్ మాకు ప్రసాదించారు కనుక మేము జీవితాంతం ఇంకా ఎన్ని జన్మల్లో తెలియదు కానీ ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోము, మా శక్తికుల సేవ చేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. 2006 లేదా 2007 ఆ ప్రాంతంలో మనకు భూమి పూజ జరిగినప్పుడు మా ఇల్లే ఆఫీస్గా వాడుకోవడం జరిగింది. శివరామనాయుడు సారు, మన సాగర్ సారు, మేము మా ఇల్లును ఆఫీస్గా వాడుకుంటూ ఇక్కడ కార్యక్రమం, ఇక్కడ నిర్మాణం అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా మరి 11/11/2011లో మనము పిరమిడ్ను ప్రారంభించుకోవడం,
అది మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతోమంది మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే నాకు చాలా సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంటుంది. లోక కళ్యాణానికి ఈ విధంగా వాలంటరీగా తమంతట తాముగా ముందుకొచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, మన కార్యక్రమం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగిందని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ కడతాలో కానీ హనుమాస్పల్లి కానీ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఏమయ్యా మా ఈ కార్యక్రమం ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగింది సుధిరెడ్డి సార్, అద్భుతంగా జరిగింది, ఇంకా మునుముందు ఇంకా ఇంతకు 10 ఇంతలు వస్తారేమో, 2012లో ఏ విధంగా వచ్చారో మరి ఆ విధంగా వస్తారని చెప్పడం జరుగుతుంది. దానికి చాలా ఆనందంగా ఉంది. మరి 2012లో దురదృష్టవశాత్తు చిన్న సంఘటన జరగడం మనం అందరం బాధపడ్డాం. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. అక్కడ ఈ న్యూస్ విని చాలా బాధపడడం జరిగింది, ఎంతో దుఃఖం వచ్చింది. తర్వాత మన యొక్క సత్యం ధర్మం న్యాయం గెలుస్తాయి అని చెప్పి అనడానికి ఏ జరిగిన ఒకసారి పత్రి జయంతితో నేను స్వామితో అన్నాను, స్వామి ఎందుకు మనం ఎక్కడ తప్పు చేశాం, ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఇది మన మంచికే జరిగింది అన్నాడు. కాబట్టి మరి మొన్ననే మీ అందరూ తెలుసు, రామేశ్వరరావు గారు రావడం, TV9ను తీసుకోవడం, మరి ₹1,00,00,000 బహుమానాన్ని మనకు ప్రకటించడం, మరి ఇక ముందు TV9 మనది, మనం గెలిచాము. న్యాయ పోరాటంలో కూడా మనం గెలిచాము, మీకు అందరూ తెలుసు. న్యాయ పోరాటంలో మరి మాధవి గారు కానివ్వండి, వాళ్ళ బ్యాచ్ హనుమాస్పల్లి గ్రామంలో ఉన్నటువంటి చాలామంది 10 మంది సుమారుగా 10 మంది వ్యక్తులు ప్రతి నెల పోవడం, ఆ కోర్టు అటెండ్ చేయడం, వాళ్ళ యొక్క పాపం శ్రమ చూస్తే చాలా బాధ అనిపించింది. కానీ చివరికి న్యాయమే గెలిచింది అనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇక మున్ముందు TV9 సపోర్టు దొరికింది కనుక ఇక అందరికి కూడా 100కు 100% ఇది న్యాయము ధర్మము ఈ కార్యక్రమాలు చాలా సఫలీకృతం అవుతున్నాయి. ఇందులో ఆధ్యాత్మికత 100% ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పి అనడానికి ఇంకేమాత్రం సంశయం లేదు. అయితే ఈ సందర్భంగా మరి నేను చేస్తున్న సేవా కార్యక్రమం ఏంటంటే, విజయభాస్కర్ రెడ్డి గారు నా సహోదరుడు అయినప్పటికీ ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన మరి ఏ విధంగా ఆయన దాంట్లో అభివృద్ధి చాలా బాగా చెందాడు, వ్యాపారంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయాడు. మీకు ఒక విషయం చెప్పాలి, ఆయన ఎంత గొప్ప మనసు అంటే మన పిరమిడ్ కార్యక్రమాలకి ఆయన ఆర్థిక సహాయం కానీ ఆయన అన్నీ చేయడమే కాకుండా హనుమాస్పల్లి గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికైనా అమ్మాయిలకు వివాహం జరిగినప్పుడు లేక ఆరోగ్యరీత్యా కష్టం వచ్చినప్పుడు 20,000, 30,000, 50,000 పంపిస్తూ ఉంటాడు. అది నా ద్వారా పంపిస్తుంటాడు. నా ద్వారా ఎందుకు పంపించాలని చెప్పి నేను ఒకసారి అనుకున్నాను. ఒకసారి అడిగాను కూడా, నువ్వు పంపించవచ్చు కదరా బాబు, నాకెందుకు పంపిస్తావు అంటే, లేదన్నయ్య ఆర్థిక సహాయం నేను చేస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ముట్ట చెప్పి నువ్వు సేవ చేస్తున్నావు కనుక 50% నాకు పుణ్యం 50% నీకు పుణ్యం అన్నాడు. కాబట్టి ఆయన నా అకౌంట్ పంపడం, ఆ క్షణాల మీద ఆ కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి ఆ డబ్బులు ముట్ట చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనందరికీ సంతోషమైన వార్త మీకు తెలియంది కాదు, రోడ్డు నిర్మాణం. రోడ్డు నిర్మాణానికి అనేక సార్లు నేను విజయభాస్కర్ అన్నాను, బాబు నువ్వు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, ఈ గొప్ప పిరమిడ్ను ఎంతో నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తున్నావు, ఈ రోడ్డు లేక చాలామంది బాధపడుతున్నారు, వెహికల్స్ దెబ్బతింటున్నాయి, చాలా వెహికల్స్ పాపం చాలా ఇబ్బంది పడ్డారు, కాబట్టి రోడ్డు నిర్మాణం చేయాలి అని అడగడం జరిగింది. మరి మనందరూ అదృష్టం అనుకుందాం, ఈ సంవత్సరం రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. ఆయన పాపం 70 లక్షలు సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు, ఈ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఇంకా అంతకుముందు 10 సంవత్సరాల క్రితం 2007-8 ఆ ప్రాంతంలో ఈ 50 ఫీట్ల రోడ్డు ఏదైతే నిర్మించాడో ఆయన చాలా కష్టపడ్డాడు. మీకు తెలుసు, ఇప్పుడు అక్కడ వాల్యూ ఎంత పెరిగిందంటే ఒక ఫీట్ జగా ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. అడుగడుగున ఆయన ఇబ్బందులు జరిగాయి. చాలామంది ఇబ్బంది పెడితే కూడా నేను సాధ్యమంతవరకు నేను సహకరించాను. కాబట్టి ఎంతోమందికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కంపెన్సేషన్ ఇస్తూ రోడ్డు నిర్మాణం 50 ఫీట్ల రోడ్డు ఉండాలి, స్ట్రేట్ ఉండాలి, ఇది ఖచ్చితంగా మనకు కావాలి, ఇది మన గ్రామానికి కావాలి అనే పట్టుదలతో 50 ఫీట్ల రోడ్డు హనుమాస్పల్లి టు మన పిరమిడ్ టు కర్తాల్ 5 కిలోమీటర్స్ నిర్మించడంలో నిజంగా ఆయన కీర్తి ప్రతిష్టలు ఎల్లకాలం ఉంటాయని చెప్పడంలో అశక్తి లేదు. సరే, అట్లాంటి గొప్ప వ్యక్తి అనుకోండి. ఇక తమ్ముడని చెప్తాను అనుకోకండి, ఆయనకున్న నిజమైన సద్గుణాలని మీకు ముందు పెడుతున్నాను. ఇక నాకు అప్పచెప్పిన బాధ్యత అంటే, విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్నయ్య నీ బాధ్యతలు దిగివి, ఈ పని నువ్వు చేయాలంటే నేను పెద్దవాని అనుకోను, నాకు చెప్పడం ఏందో అనుకో, ఎట్లా అనుకోను. ఆయన అట్లాంటి ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క నైపుణ్యం, ఈ యొక్క ఆర్గనైజేషన్ నైపుణ్యం భగవంతుడిని ప్రసాదించాడు కనుక మనం తప్పకుండా చేయాలి. ఇలా చీఫ్ మినిస్టర్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఆయన వయసు చిన్నదే కావచ్చు, ఆయనకి పెద్దవాళ్ళు ఇంకా 4-10 మంది ఉండొచ్చు. కానీ ఎవరైతే అక్కడ నాయకత్వం ఉన్నారో వారిని మనం గౌరవించి వారి ఆదేశాలు మనం పాటించడం మన బాధ్యతని భావించి, మరి నాకు ఈ సంవత్సరం ఏం చేశాడంటే వసతి గురించి, ఇంకా మనకు కావాల్సిన వసతి రాలేదు కనుక నువ్వు ఏం చేయాలంటే, కడతాల్లో ఒక 50 నుంచి 60 ఇండ్లు,
హనుమాస్పల్లిలో ఒక 20 నుంచి 30 ఇండ్లు, నాకు 100 ఇండ్లు కావాలి, సర్వే చేయాలి, ఏ ఇంట్లో బాత్రూమ్స్ ఉన్నాయి, ఏ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ ఇంట్లో ఈ యొక్క ఏవి ఫర్నిచర్ ఉంది, అంత డీటెయిల్డ్గా ఒక ప్రొఫారం ఇచ్చాడు. సీరియల్ నెంబర్, నేము, ఫోన్ నెంబర్ ఇట్లా ఇస్తాడు నాకు. అదంతా చేసి 15 రోజులు ఇవ్వాలని చెప్పాడు. 15 రోజులు ఆయనకు ముట్టడం జరిగింది. ఆ కాపీ మరి సార్ కూడా అది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వసతికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా నా నెంబర్ ఆన్లైన్లో పెట్టమని చెప్పాను. నాకు అడుగడుగున 10 నిమిషాలకు ఒక ఫోన్ రావడం జరుగుతుంది. సార్ మాకు ఇల్లు కావాలి, ఎక్కడ ఇప్పిస్తావు, ఎక్కడనో దగ్గర ఇప్పిస్తాను, రండి మీరైతే రండి మొదలని చెప్పి పిలవడం. సాధ్యమైనంత వరకు డబ్బులు ఆదా చేయాలని చెప్పి మా ఇంట్లో ఇవ్వడం జరిగింది.